హాయ్ అందరికీ ఎట్లా ఉన్నారు? ఇప్పుడు నేను మయామికి వెళ్తున్న బస్‌లో. ఇప్పుడు ఇక్కడ నుంచి మయామికి ఆల్మోస్ట్ లైక్ 5 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఫ్లైట్‌లో వెళ్ళినా అంతే కాస్ట్ ఉంటుంది. బస్‌లో వెళ్ళినా అంతే కాస్ట్ ఉంటుంది. సో నాకు ఎప్పుడు బస్ ఎక్స్పీరియన్స్ కాలేదు. సో మంచిగా ఉంటుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నా ప్రజెంట్ అయితే. ఇప్పుడు నా బస్ బుక్ చేసుకున్న, అది ఇంకా టైం అవ్వలేదు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ బస్సు ఓర్లాండోకి వెళ్తుంది. మేబీ దీని నెక్స్ట్ బస్సు వచ్చేసి మాయమి అనుకుంటా. అక్కడ లాస్ట్లో ఉంది మన బస్సే అది. సో ఆ బస్సు ఇక్కడికి వస్తే నెక్స్ట్ మనం బోర్డ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో ఈ గ్యాప్లో మన బస్సు అయితే వచ్చేసింది. ఈయన వచ్చేసి మన బస్ డ్రైవర్ అనమాట. డ్రైవర్ సాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు బస్సులో ఎట్లా ఉంటుందో. సేమ్ ఫ్లైట్లో చెప్పినట్టే చెప్తుండు. ఎక్కడ ఎమర్జెన్సీ కిటికీలు ఉన్నాయి, ఎట్లా పోతాము, లైట్స్ ఎట్లా, ఏసీ ఎట్లా వస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎట్లా పిలవాలి, ఎట్లా దిగాలి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. వింటా అంటే ఒకసారి వినండి. ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో చూపిస్తున్నాక చాలా అంటే చాలా వర్షం పడుతుంది ఇక్కడ. చూడండి ఒకసారి, మీరు ఒకసారి రోడ్స్ చూడండి ఎంత హెవీ రెయిన్ పడ్డదో. ఏం అర్థమైతే లేదు. ఈరోజు అసలు ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుందా లేకపోతే మంచిగా అవుతుందా ఇంకా నాకు క్లారిటీ అయితే లేదు. వేరే మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు వర్జీనియా నుంచి, ఇంకా మిచిగన్ నుంచి. వాళ్ళు నాకు తెలిసి నేను రీచ్ అయ్యే టైం వరకు వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో నేను వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకొని అంతా నేను సెట్ చేసే లోపల వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా ఒక 5 minutes బ్రేక్ కోసం అయితే ఆపిండు మన డ్రైవర్. వెళ్ళామని చిప్స్ అట్లా తీసుకోండి, కోక్ చిప్స్ ఏమైనా తీసుకొని రండి అని చెప్పి. ఇక్కడ నేను లోపలికి వెళ్ళగానే అక్కడ మన డీసీ వాళ్ళే ఉండే లోపల. సో నాకైతే ఒక చిప్స్ ప్యాకెట్ ఫ్రీ ఇచ్చారు ఏమనకుండా. నెక్స్ట్ చూడాలి ఇంకా ఈవినింగ్. ఇప్పుడు ఇంకా టైం ఎంత, అరౌండ్ లైక్ 2 అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడు లంచ్ కోసం ఎక్కడైనా ఆపుతా అని చెప్పిండు. చూడాలి ఇంకా ఎక్కడ ఆపుతాడు. ఈ రెయిన్స్ ఈరోజు ఆగిపోతే బాగుంటుంది. రేపు ఇంకా హెవీగా రెయిన్స్ పడ్డాయి అనుకోండి, మొత్తం నా ట్రిప్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ముందే మా ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్పిన, బాగుంటుందని చెప్పి. వెదర్ చూడండి ఈ టైంకి ఎంత మంచిగా ఉందో. ఈవినింగ్ అరౌండ్ లైక్ 4:30 అవుతుంది ఇప్పుడు టైము. మొత్తం బ్లూ స్కై. రెయిన్స్ పడ్డప్పుడు మాత్రం ఫ్లోరిడా మస్తు అంటే మస్తు అందంగా ఉంటుంది. అసలు ఒక సవాలే లేదు ఆ విషయంలో అయితే. చూడండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అట్ ప్రజెంట్ వెండీస్లో ఆపిండు. నాకేమో వెండీస్ అస్సలు నచ్చదు. ఇది నాకు అంతా ఏమంత ఇష్టం ఉండదు. మా ఫ్రెండ్స్ కొంతమంది తింటారు కానీ దీంట్లో బర్గర్ పెద్ద ఏమంత హైలైట్ అన్నట్టు ఏమి ఉండదు. తినాలి కాబట్టి తినాలన్నట్టే. ఇంకేది అయిపోయింది. ఇక్కడ నుంచి బస్ దిగిన, క్యాబ్ బుక్ చేసుకొని మా హోటల్కి అయితే వచ్చిన. నేను బుక్ చేసుకున్న హోటల్ బయట చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ ఇంకా టూ మచ్ రేట్స్ ఉన్నాయి. ఇక్కడ నా హోటల్ వచ్చేసి ఫోర్ట్ లాడర్డేల్లో బుక్ చేసుకున్నా. ఇప్పుడు మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి, అదో తలకాయ నొప్పి. ఇక్కడ వర్షాలు చూడండి ఎట్లున్నాయి. ఇదైతే మొత్తం ఏదో మలక్పేటలో ఉన్నట్టు ఉంది నాకైతే మా ఇంటికాడ. ఈడకి ఆడకి పెద్ద తేడా ఏం లేదు. ఏ మెయింటెనెన్స్లో నాయన. ఈ నుంచి మళ్ళీ ఇప్పుడు హోటల్లో వనికి అదో పెద్ద స్టంట్. ఇంకా చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచేవారికి మా హోటల్ ఎట్లుంది. మొత్తానికి అయితే రెయిన్స్ అయితే ఆగిపోయినాయి. నీళ్ళు కూడా ఎట్లా వచ్చేసినాయి మొత్తము. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, ఏమైనా తినాలి, ఆకలి అవుతుంది. నైట్ మస్తు లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏదో ఇండియన్ రెస్టారెంట్ ఒకటి చూసుకున్నాము నియర్ బైలో. వెళ్ళి ఏమైనా తిని నెక్స్ట్ ప్లాన్ ఏందో చేసుకోవాలి. ఇంకా హోటల్కి అయితే వచ్చినాము. ఇప్పుడే చూడండి ఎట్లుంది హోటల్. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. వ్యూ మంచిగా పక్కన ఎవరైనా మామూలుగా చిన్న బోట్స్లో ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు అక్కడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే ప్రజెంట్ మయామికి వెళ్తున్నాం. మయామికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక పబ్లో ఒక 1 or 2 hours అట్లా ఎంజాయ్ చేసి కొంచెం ఈ నైట్ మొత్తం కొంచెం పీస్ఫుల్గా అట్లా స్పెండ్ చేసి రేపు కీ వెస్ట్ వెళ్దాం అన్నట్టు మా ప్లాన్ ఉంది. కానీ ఇప్పుడు మయామికి వెళ్ళాక ఎంత లేట్ అవుతుంది దాన్ని బట్టి మా నెక్స్ట్ డే ఏ టైంకి స్టార్ట్ అవుతామనే ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ లేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా పిక్చర్ లైట్ ఇంకా రేపు ఇక్కడనే ఎంజాయ్ చేసి ఎల్లుండి మార్నింగ్ పోవడం. లేకపోతే అంత మంచిగా అయితే పెద్ద మయామిలో చూడడానికి ఏముండదు. అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ. సెకండ్ థింగ్ చాలా బోరింగ్ ఉంటుంది మయామి. ఫ్రెండ్స్ తోటి ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. బోరింగ్ అంటే ఆ రకమైన బోరింగ్ కాదు. కాకపోతే
ఒక 2 days కన్నా ఇంకా ఎక్కువ స్పెండ్ ఏం చేయలేము ఇక్కడ. ఆల్రెడీ మేము వచ్చి 1.5 day అవుతుంది. రేపు కూడా ఎంజాయ్ చేస్తాం మహా అంటే. అంతకన్నా పెద్ద ఇక్కడ మామిలు ఎక్కువ స్పెండ్ చేసేది ఏమి ఉండదు. సో ఇక్కడ లోకల్లో అయితే వచ్చిన ట్రాఫిక్ హెవీ ఉంది. నిన్న మొత్తం రెయిన్స్ పడ్డాయి కదా, నాకు తెలిసి అందరు బ్లాక్ అయిపోయి ఉంటారు. ఈ రెయిన్స్ ఇలా తగ్గినాయి. సో జనాలందరూ బయట పడ్డారు ఒకటేసారి రోడ్ల మీద. ఇప్పుడు నెక్స్ట్ మంచి పప్పు ఒకటి వెతుకుతున్నాం చాలాసేపు నుంచి. అన్నిట్లలో ఫుల్ ఉన్నారు జనం. చూడాలి ఒకటైతే ఇక్కడ చూసినాం మేము, బీచ్ నియర్ బై బీచ్, మాయామి బీచ్ పక్కన. చూడండి అసలు వ్యూ అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటుంది. ఫ్లోరిడా మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మాయామి ఒకటే కాదు, ఇట్లా వేరే సిటీస్ ఇప్పుడు నేను ఉండే టాంపా అయినా, సెయింట్ పీట్ అయినా, ఓర్లాండో, ఆల్మోస్ట్ జాక్సన్ విల్ అంతే ఉంటుంది. బాగుంటుంది యాక్చువల్లీ ఫ్లోరిడా. ఎవరైనా సరే వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఒక 1 week టైం పెట్టుకొని వచ్చి విజిట్ చేయండి. క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. కాకపోతే ఆ వైబ్ మీకు సెట్ అవుతే బాగుంటుంది. వైబ్ సెట్ అవ్వకపోతే కష్టం. ఇంకా ఆఫ్టర్ మా స్ట్రగుల్ తర్వాత అయితే మాకు ఒక పబ్ అయితే దొరికింది నియర్ బై, మంచిగా ఉంది. అంటే రేటింగ్ అంతా బాగుంది, అంబియన్స్ కూడా. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడే పార్కింగ్ అయితే దొరికింది మాకు. సో పార్క్ చేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ పక్కనే ఉంది. మంచిగా పీస్ఫుల్ ఉంది, జనాలు కూడా తక్కువ ఉన్నారు. అంటే కొంచెం చీప్ కూడా తక్కువ ఉంటుంది మెయిన్గా చూపించడానికి చెప్పాలంటే. కొంచెం నీట్గా ఉంది. సో డ్రింక్స్ అంతా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఒకసారి మీరే. ఇంకా దీంట్లో హైలైట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ డాన్స్ చేస్తారు. వీళ్ళు ఇంకా కామెడియన్స్లో ఉన్నారు మొత్తం పబ్లో కూడా. అందరు తెల్లల మధ్యలో వీళ్ళే ఆనిముత్యాలు. నేను చెప్పిన లేట్ అయితే కష్టం అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవుతుంది. సరే నేను రేపు వీడియో కంటిన్యూ చేస్తాను మీకు మళ్ళీ. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.